శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబే స్వామి, బాలారాం దురంధర్. శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుడు జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా నిధియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదురు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మాయందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ 1864-1926. మధ్య పరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీల్లో చదివి 1883లో పట్టభద్రుడయ్యను. న్యాయవాది పరీక్షలలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్ కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలోనున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కర్ ను చూచెను. ఇద్దరను కలిసి ఏవో విషయములు మాట్లాడుకునిరి. కాకాసాహెబ్ తాను లండన్ లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధంలో దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవాలనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదనెను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడరనియు వాడు తన దర్శనమునే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనము కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడుకొనేదనని నానాసాహెబ్తో చెప్పెను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గామ్ కు మామలతదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీ పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లోనున్న శ్యామా మామగారగు తన భార్య ఆరోగ్యము బాగోలేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావలసిందనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగానున్నదని తెలుసుకొనెను. మార్గంలో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్నదని మార్గంలో గుర్రపు ప్రదర్శనమునకు పోవుచున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గాద్రే శ్యామాను చూసి కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితుని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్లమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్ కు మిరీకర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి.
సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్ పరిచయం కలజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్ కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైలులో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపముగా నచట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాస్లో క్రిక్కిరిసి ఉండడిచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగులించుకొనిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకాసాహెబ్ మనసు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడుకొని వచ్చుటకై శ్యామాను పంపినట్లును తెలియజేయను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలోని ఒక వాడాను కట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్నివి కలవు. వాటినన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయేదను అను వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జులై 5వ తేదీన అతడు హేమట్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమట్ పంత్ భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబే స్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనిదురు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబే స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను. వారు స్వాముల వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకి ఇచ్చి ఇట్లనిది, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనుము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుననుట సమంజసముగా ఉండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవులు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. 1 నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడ్ చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండిచే టెంకాయను పగలకొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావు ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగులు విచారించెను. భయముచే వణుకుచు సాయిబాబా వద్దకెగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబేస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను.
పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచు పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకా టెంకాయను సమర్పించేదనెను. కాని బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునా ఇంకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతించనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకుననేలా? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు. గర్వహంకారము రహితుడవై ఉండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించునో చూడుడు. బాలారాం దురందర్ 1878 1925. బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్ లో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురందర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపల్ గా నుండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతనను కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలిచెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబూజీయును, వామన్ రావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పెను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురందర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చుని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురందర సోదరులతో ఇట్లనెను, గత 60 తరముల నుండి మన మొండరలము పరిచయము గలవారము. సోదరులందరము వినవిధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుకు ఆర్చుకొని పోవటం మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిదిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబా దగ్గరకు కూర్చొని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునికిచ్చి పీల్చుమనెను. బాలారాం చిలుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకుని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేసెను. ఇదే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావిడి ఉత్సవము చూచు భాగ్యము దురందర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయము కాకడి హారతి సమయమునందు అదే కాంతిని పాండురంగ విటలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురందర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడకమునిపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాము జీవితము ప్రప్రథమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.